ముఖ్యంగా అందశ్రీ గారికి నాకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. ఎందుకంటే అత్యంత నా విషయంలో నా తొలి పాట కూడా నేను అందశ్రీ గారి తొలి పాటనే. నేను మొట్టమొదటిసారిగా 93లో తను రాసినటువంటి జానపద గీతాలను ఆడియో రూపంలో తనకు కూడా మొదటినే, నాకు కూడా మొదటినే. అంటే అప్పటి నుంచి అల్లి బిల్లంగూరు తోట, నేను ఆడుకుంటా పోయే బండ్ల బాటల్లో పాడుకుంటే పల్లె పాట, నేను చిన్నంగా చేరాలి సిద్దిపేట అని ఆ రోజు మేము ఒక ఆడియో క్యాసెట్ రూపొందించడం, ఆయన పాటలు అన్ని 7 ఆయన పాటలను మొదటిసారిగా నేను బయటకు తీసుకురావడం జరిగింది. 93 నుంచి కూడా మా అనుబంధము అట్లాగే కొనసాగుతూ వస్తున్నటువంటి క్రమంలోనే అనేకమైనటువంటి పాటలు అప్పటి నుంచి ఆయన రాసిన ప్రతి పాటకు మొదటి చోట నేనే కావచ్చు, ప్రతి పాట మొదట్లో నాకే వినిపించేవాడు ఎట్లా ఉంది అని చెప్పేసి. అట్లా 2002లో కూడా తెలంగాణ ధూమ్దా ఉండాలి, ఒక సాంస్కృతిక ఉద్యమము, ఒక స్వతంత్ర భావాలు కలిగినటువంటి ఒక ఉద్యమం కూడా ఉండాలి, ఈ రాజకీయ ఉద్యమానికి సాంస్కృతిక ఉద్యమాన్ని జోడిద్దామని చెప్పేసి తెలంగాణ ధూమ్ధాంను మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుకొని తన సలహా ప్రకారం ఇట్లా ఉంటే బాగుండదని దానిలో కూడా కీలక పాత్ర పోషించిండు. ఆ ధూమ్ధాములకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ప్రతి ధూమ్ధాంలో కూడా అందశ్రీ పాట మొదటి పంటగా ఉండేది. ఆ అందశ్రీ ధూమ్ధాంలోనే మన ధూమ్ధాం కూడా ఒక ప్రార్థన గీతం ఉంటే బాగుంటది, ఒక పాటతో ప్రారంభిస్తే బాగుంటది అన్నటువంటి భావనతోనే ధూమ్ధాం కోసమే ఆ పాట రాసిండు జై జై తెలంగాణ. దాన్ని కూడా మేము దగ్గరుండి దాన్ని రాయించడం జరిగినది. ఆ పాట కూడా నా ముందు నేను చెప్తా ఉంటే కూడా నేను రాసినాను, ఆయన చెప్తా ఉంటే ఇట్లా అంటే అనేకమైనటువంటి తెలంగాణ నేను రాసినటువంటి తెలంగాణ గలం కావచ్చు, గల్లు గల్లు, తెలంగాణ ఉద్యమ తెలంగాణ పాటలన్నీ కూడా నేనే చేసినాను. అందశ్రీ ప్రతి సామాజిక ఉద్యమ గీతాన్ని ఆడియో రూపంలో కావచ్చు గలాన్నిచ్చింది నేనే. అంటే అంత ఆత్మీయమైనటువంటి అనుబంధం ఉన్నది. అట్లాంటి ఒక మంచి ఉద్యమకారుడినే కాకుండా తెలంగాణ సాహిత్యానికి అంటే అందరి శైలి వేరు, అందశ్రీ గారి శైలి వేరు. ఎందుకంటే పిట్ట గూడును అనుకున్నట్టుగా అక్షరాలతోని అద్భుతమైనటువంటి పదాలను జోడించేవాడు అందశ్రీ గారు. కాబట్టి ఆయన రాసిన ప్రతి పాట కూడా ప్రజల నాలుకల మీద ఉన్నది. ఇప్పుడు నెత్తి మీద సుక్క బొట్ట, ఆ పైన పల్లా బుట్ట, పళ్ళు పల్ల అంటే తెలుగుల్లా ఎల్లమ్మ ఏది అని ప్రతి కులాలు కూడా చూడ చక్కని తల్లి సుక్కల్లో జాబిల్లి, మేము తెలంగాణ ధూమ్ధాంల మీద నాగరాజు అది ప్రదర్శించేవాడు. అసలు ఒక్కసారి తెలంగాణ పల్లెలంతా ఇట్లా మురిసిపోయేటివి. ఇంత అద్భుతమైనటువంటి మాకు మా కుల సంస్కృతి పతనమైపోతుంది అన్నటువంటి సందర్భంలో ఆ పాటను చూసి కన్నీళ్లు పెట్టినటువంటి అనేక మంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పునాదులు ఏర్పడడానికి కోసం అందశ్రీ గారు రాసినటువంటి చూడచక్కని పాట కూడా ఒక భాగమని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మీరు అందరూ చూసారు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు జనజాతరలో మన గీతం జయ కేతనమై ఎదురాలి, ఆయన నీకు ఒక అద్భుతమైన పాట రాస్తానా, మీ వేదిక మీద పాడాలని చెప్పేసి నా కోసమే తెలంగాణ పాటలు రాశాడు అందశ్రీ గారు. అందుకే ఆ పాటలన్నీ కూడా నేనే బయటకు తీసుకురావడం జరిగినది.